పరిశుద్ధులు అనగా క్రీస్తు సంఘ సభ్యులు లోకమునకు తీర్పు తీర్చుదురని మీరు ఎరుగరా? క్రీస్తు యొక్క పరిశుద్ధ శరీరమైనటువంటి క్రీస్తు సంఘములో ఉన్నటువంటి వారు లోకానికి తీర్పు తీర్చవలసినటువంటి వారు. మరి రేపొద్దున క్రీస్తు ప్రభు యొక్క న్యాయపీఠం ఎదుట తీర్పులో నిలబడే గతి పడుతుందేమో. క్రీస్తులో మనం జీవించాల్సినటువంటి జీవితం యథార్థంగా జీవించకపోతే, లోకానికి తీర్పు తీర్చాల్సినటువంటి మనం లోకంతో పాటు క్రీస్తు న్యాయపీఠం ఎదుట చేతులు కట్టుకుని తల దించుకొని ప్రభు యొక్క తీర్పు కొరకు ఎదురు చూసే గతి పడుతుందేమో. ఆలోచించాలని మనవి చేస్తూ ఉన్నా. రెండవది 3వ వచనం, మనము దేవదూతలకు తీర్పు తీర్చుదామని మీరు ఎరుగరా? ఒకటి, లోకానికి తీర్పు తీర్చేవారు క్రీస్తు సంఘ సభ్యులు, దేవదూతలకు కూడా తీర్పు తీర్చేవారు క్రీస్తు సంఘ సభ్యులు. ఎలాంటి బ్రతుకుతున్నాం క్రీస్తులో?